హలో, నేను మిస్ ఎస్ రావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే 3 పదవుల మీద అందరి కాన్సన్ట్రేషన్ పెరిగింది. ఆ 3 పదవులు ఏంటంటే, ఒకటి డీజీపీ. ప్రస్తుతం హరీష్ కుమార్ గుప్తా ఉన్నారు. ఎన్నికల కమిషన్ ఆయన్ని నియమించింది ఎన్నికల టైంలో. కానీ ఇప్పుడు ఫుల్ ప్లెడ్జెడ్గా డీజీపీని నియమించేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేది ఇప్పుడు పోలీసు వర్గాల్లో వినిపిస్తుంది. మరొకటి సిఐడి చీఫ్ ఎవరు అనే దాని మీద. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సిఐడి చీఫ్కి గతంలో లేనంత ప్రాధాన్యత గతంలో జగన్మోహన్ రెడ్డి పెంచేశారు, మాజీ ముఖ్యమంత్రి. సో జగన్మోహన్ రెడ్డి పెంచినటువంటి ఏపీ సిఐడి చీఫ్ పోస్టులోకి ఇప్పుడు ఎవరు రాబోతున్నారు చంద్రబాబు నాయుడు హయాంలో అనేది ఒక చర్చ జరుగుతుంది పోలీసు వర్గాల్లో. మరొకటి ఇంటెలిజెన్స్ చీఫ్. ఇంటెలిజెన్స్ చీఫ్గా జగన్మోహన్ రెడ్డి హయాంలో పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నారు. ఇప్పుడు ఆయన ఎదురుపడితేనే చంద్రబాబు నాయుడు పక్కకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఆయన్ని సున్నితంగా తిరస్కరిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఎవరిని నియమించేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు పోలీసు వర్గాల్లో తీవ్రంగా జరుగుతున్నటువంటి చర్చ. సో ఈ 3 పోస్టులకి ఏ ఐపీఎస్ అధికారులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ 3 పోస్టులకు వచ్చేటువంటి 3 ఐపీఎస్ అధికారులు 3 సింహాలు. ఒకళ్ళు మహేష్ చంద్ర లడహా, మరొకళ్ళు అమిత్ కార్గే, మరొకళ్ళు బాలసుబ్రహ్మణ్యం ఇంటెలిజెన్స్ చీఫ్గా రాబోతూ ఉన్నారు. అమిత్ ఖర్గే డీజీపీగా రాబోతూ ఉన్నారు. అలాగే ఏపీసీఐడి చీఫ్గా మహేష్ చంద్ర లడహా రాబోతూ ఉన్నారు అనేది ఇప్పుడు పోలీసు వర్గాల్లో బాగా వినిపిస్తున్న ప్రాచుర్యంలో ఉన్నటువంటి పేర్లు. ఇంతకీ ఈ 3 ప్రొఫైల్ ఏంటి, వాళ్ళు బయోడేటా ఏంటి, ఎక్కడెక్కడ పనిచేశారు అనేది చూద్దాం. సో ఇప్పుడు అమిత్ ఖర్గే ఇప్పుడు 1993 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. ఈయన 1993 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసరు. యాక్చువల్గా సీనియారిటీ లిస్టులో అనేక మంది ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి విశిష్టాధికారాలతో ఎవరినైనా నియమించుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈయన సీనియర్ల లిస్టులో చంద్రబాబు నాయుడికి కొంచెం సమర్థవంతమైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్గా కనిపించేటువంటి అమిత్ ఖర్గే, ఈయన జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే ఆంధ్రప్రదేశ్ నుంచి బయటకు వచ్చేసారు. ప్రస్తుతం ఆయన ఎక్కడ పనిచేస్తున్నారు ఏంటి అనేది చూద్దాం. గతంలో తూర్పుగోదావరి, వరంగల్, నిజామాబాద్ ఎస్పీగా పనిచేశారు అమిత్ ఖర్గే. ఈయన సమర్థవంతమైన అధికారిగా ఈయనకి పేరుంది. విజయనగరం ఎస్పీ, హైదరాబాద్ డీసీపీగా కూడా పనిచేశారు అమిత్ ఖర్గే. 2007లో ఆయన పోలీస్ అకాడమీ జాయింట్ డైరెక్టర్గా ఉన్నారు. పోలీస్ అకాడమీ జాయింట్ డైరెక్టర్గా 2007లో పనిచేశారు ఆయన. 2010లో హైదరాబాద్ జేసీపీ, అలాగే 2011లో విజయవాడ కమిషనర్గా ఆయన పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలోతో పాటు విడిపోయినటువంటి రాష్ట్రంలో కూడా ఆయన ఆంధ్రప్రదేశ్కి చేశారు. 2011లో ఐజీగా ప్రమోషన్ పొందారు. 2011లో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పనిచేశారు. 2011 నుంచి 14 వరకు, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నంత వరకు హైదరాబాద్ అడిషనల్ సిపిగా పనిచేశారు. 2014లో రాష్ట్రం విడిపోయింది. 2014 నుంచి 2015 కాలంలో తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా పనిచేశారు ఆయన. 2015 నుంచి 2016లో విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్గా పనిచేసినటువంటి అనుభవం ఉంది. సో 2016 నుంచి 2019 వరకు ఏపీ సిఐడి చీఫ్గా పనిచేశారు. కీలకమైనటువంటి పోస్టులో ఆయన పనిచేశారు. చంద్రబాబు నాయుడు టెన్యూర్ ఇది. సో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి ఏపీ సిఐడి చీఫ్గా అమిత్ ఖర్గే పనిచేశారు. సో 2018లో అడిషనల్ డీజీగా ప్రమోషన్ వచ్చింది ఆయనకి. తర్వాత 2019లో స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా ఆయన వెళ్ళారు సర్వీసులోకి. 2019లో స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా వెళ్ళిపోయారు. అప్పుడే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. 2020 నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ జాయింట్ డైరెక్టర్గా ఉన్నారు హైదరాబాద్లో. ఆయన నేషనల్ పోలీస్ అకాడమీ జాయింట్ డైరెక్టర్గా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యక్ష విధులకి దూరంగా ఉన్నాడు ఈయన. సో ఇప్పుడు 2020 నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ జాయింట్ డైరెక్టర్ హైదరాబాద్లో ఉన్నారు. ఈయన అమిత్ ఖర్గే ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో కీలక బాధ్యతలు
చేపట్టే అవకాశం ఉంది అమిత్ ఖర్గ్. సో ఈయన ఇప్పుడు డీజీపీ కాబోతున్నారు అనేది పోలీస్ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి తాజా చర్చ. ఇక బాలసుబ్రహ్మణ్యం 1994 బ్యాచ్కి సంబంధించిన ఐపీఎస్ ఆఫీసర్. ఈయన ఉమ్మడి ఏపీలో ఇంటెలిజెన్స్ ఐజీగా పనిచేశారు. ఐజీగా పనిచేసినప్పుడు మంచి పేరు కూడా సంపాదించుకున్నారు ఇంటెలిజెన్స్ ఐజీగా. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి బదిలీ అయ్యారు. గుజరాత్లో సొహరాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో ఛార్జ్షీట్ వేసినటువంటి ఐపీఎస్ ఆఫీసరు. సాక్ష్యాలు లేని కారణంగా కేసు కొట్టివేసిన ముంబై హైకోర్టు సాక్ష్యాలు లేవని కేసు కొట్టివేసింది. సౌహృద్దీన్ ఎన్కౌంటర్ కొట్టివేసింది ఆ కేసుని. సో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రవాణా శాఖ కమిషనర్గా ఆయన పనిచేశారు బాలసుబ్రహ్మణ్యం. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైల్వే అడిషనల్ డీజీ పోస్టింగ్కి వెళ్ళారు అని నాన్ ఫోకల్ పాయింట్ పోస్ట్కి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వే అడిషనల్ డీజీగా పోస్టింగ్కి వెళ్ళారు. ప్రాధాన్యత లేని పోస్టు ఇవ్వడంతో లాంగ్ లీవ్ పెట్టి వెళ్ళారు బాలసుబ్రహ్మణ్యం గారు. తర్వాత టీడీపీ కూటమి అధికారంలోకి ఇప్పుడు రావడంతో ఇప్పుడు ప్రాధాన్యత పోస్టుకు రాబోతూ ఉన్నారు బాలసుబ్రహ్మణ్యం అనేది ఇప్పుడు వినిపిస్తుంది. ఆయన ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. త్వరలోనే ఆయన ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా రాబోతున్నారు అనేది ఇప్పుడు పోలీసు వర్గాల్లో వినిపిస్తూ ఉంది. ఇక మహేష్ చంద్ర లడహా ఐపీఎస్, ఈయన 1998 బ్యాచ్ సంబంధించినటువంటి ఐపీఎస్ ఆఫీసర్. ఈయన గ్రేహౌండ్స్ కమాండెంట్గా నక్సల్స్ ప్రాంతాల్లో విజయవంతంగా ఆయన పనిచేశారు, ఆపరేషన్స్ కూడా చేశారు. అలాగే జగన్ పైన కోడికత్తి దాడి జరిగినప్పుడు ఆ సమయంలో విశాఖ సిటీ కమిషనర్గా మహేష్ చంద్ర లడహా ఉన్నారు. ఆ సమయంలో సాక్షి మీడియా, జగన్ మీడియా, సొంత మీడియా ఆయన మీద అనేకమైనటువంటి నిందలు మోపుతూ న్యూస్ రాసింది. సో అప్పుడు నిందితుడు శ్రీనివాస్ తప్ప ఎవరూ లేరని చెప్పేసి లడహా చెప్పారు. ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. కానీ విశాఖ కమిషనర్గా ఆయన మీడియా ముఖంగా చెప్పిన మాట ఏంటంటే ఎవరు ఆ కోడికత్తి వేసిన వెనక లేరు, తెలుగుదేశం పార్టీ లేదు, అది కేవలం శ్రీనివాసు తన వ్యక్తిగతమైనటువంటి ప్రచారం కోసం చేసినటువంటి దాడి, అది జగన్మోహన్ రెడ్డి ప్రేమతోటి ఆయన ఈ విధంగా చేశారు అనేది లడహా అప్పుడు చెప్పారు. దాని మీద సాక్షి మీడియా అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సానుకూల మీడియా విపరీతంగా ఆయన మీద పుంఖానుపుంగాలుగా న్యూస్ రాయటం జరిగింది నెగిటివ్ వేలో. సో అప్పటి విశాఖ సిపి పైన వైసీపీ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెప్పి మహేష్ చంద్ర లడహా మీద అనేక ఆరోపణలు వచ్చాయి. జగన్ ప్రభుత్వం రాగానే డీజీపీ ఆఫీస్లో ఆపరేషన్స్ విధుల్లోకి ఆయన్ని మార్చారు లడహాని. ఆ తర్వాత ఆయన 2019లో డిప్యుటేషన్ పైన సిఆర్పిఎఫ్కి బదిలీ అయిపోయారు. సో ఇప్పుడు ఆయన జమ్మూ కాశ్మీర్లో సిఆర్పిఎఫ్ ఐజీగా విధులు నిర్వహిస్తూ ఉన్నారు మహేష్ చంద్ర లడహా. ప్రస్తుతం ఢిల్లీ సిఆర్పిఎఫ్ కేంద్ర కార్యాలయంలో ఐజీగా ఉన్నారు. ఆయన జాయింట్ సెక్రటరీ హోదా ఇచ్చింది ఆయనకి కేంద్ర ప్రభుత్వం. సో ఇప్పుడు ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో తెలుగుదేశం పార్టీ కూటమి సిఐడి చీఫ్గా ఆయన రాబోతూ ఉన్నారు, ఏపీ సిఐడి చీఫ్గా అనేది ఇప్పుడు పోలీసు వర్గాల్లో వినిపిస్తుంది. సో అటు బాలసుబ్రహ్మణ్యం అలాగే ఇటు మహేష్ చంద్ర లడహా వీళ్ళిద్దరూ కూడా ప్రకాశం జిల్లాలో పనిచేసినటువంటి ఐపీఎస్ అధికారులు. గ్రేహౌండ్స్ అంటే నక్సల్స్కి వ్యతిరేకంగా బాగా పనిచేసినటువంటి అధికారులు వీళ్ళిద్దరు కూడా, పోలీస్ ఆఫీసర్లు. వీళ్ళిద్దరికీ అపారమైనటువంటి అనుభవం కూడా ఉంది. ఇద్దరు కూడా సిన్సియర్ ఆఫీసర్స్గా పేరుంది. అలాగే అమిత్ గార్గ్ కూడా మంచి పేరుంది. సో వీళ్ళ ముగ్గురు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కీలకం కాబోతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో అనేది వినిపిస్తుంది. సో వీళ్ళ ముగ్గురు వస్తే అప్పుడు ఫుల్ ప్లెడ్జ్డ్గా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వేగవంతంగా పనిచేసే అవకాశం ఉంది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఇప్పటికే కంట్రోల్లోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇక రాబోయేటువంటి రోజుల్లో డీజీపీ అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్, ఏపీ సిఐడి చీఫ్ ఈ 3 పదవులు కనుక భర్తీ చేస్తే లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఆల్రెడీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోబోతారు అనేది. ఆల్రెడీ ఐఏఎస్లు ఐపీఎస్లకు సంబంధించి రివ్యూ మీటింగ్ పెట్టినటువంటి సందర్భంగా చంద్రబాబు నాయుడు 2019 నుంచి ఇటీవల వరకు కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో సివిల్ సర్వెంట్లు వ్యవహరించినటువంటి తీరు మీద ఆయన అసహనం వ్యక్తం చేశారు. అందుకే సివిల్ సర్వెంట్లు ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ అనేది నిబంధనల ప్రకారం పనిచేయాలి అనేది ఆయన యొక్క ఆలోచన.
ఆ చట్టంలో ఇమిడేటువంటి అధికారులుగా వీళ్ళు ముగ్గురు కూడా కనిపిస్తున్నారు. సో 3 సింహాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాబోతూ ఉన్నాయి. ఆ 3 సింహాలతోటి చంద్రబాబు నాయుడు పరుగు పెట్టబోతున్నారు, పరిపాలన వేగవంతం చేయబోతున్నారు అనేది ఇప్పుడు లా అండ్ ఆర్డర్ విషయంలో, శాంతి భద్రతలు, ప్రత్యేకించి గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఆంధ్రప్రదేశ్లో మారుమూల గ్రామాలకు కూడా వెళ్ళాయి అనేటువంటి అభిప్రాయం ఉన్నటువంటి క్రమంలో సమర్థవంతమైనటువంటి టాలెంట్ ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్స్ని ఆయన ఎంపిక చేసుకోబోతున్నారు. ఆ ముగ్గురులో వీళ్ళు ఉన్నారు అనేది ఇప్పుడు పోలీస్ వర్గాల్లో వినిపిస్తుంది. సో వీళ్ళ ముగ్గురు మీద మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు నాయుడు ఎంపిక ఎలా ఉండాలి అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.